ఏపీలో సీఈసీ బృందం పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలపైన ఫోకస్ పెట్టారు. ఉదయం 9:30 గంటలకి ఈసీకి సీఈఓ పవర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. అయితే ఎన్నికల సన్నద్ధతపైన తీసుకోనున్న చర్యలు వివరించనున్నారు సీఈసీ బృందానికి. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనాకుమారి ప్రజెంటేషన్ చేయనున్నారు. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఈసీ సమావేశం కానుంది. ఇక సిఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులు కూడా హై లెవెల్ మీటింగ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇక సాయంత్రం పర్యటన అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. ఎన్నికల సన్నద్ధత పైన ఈసీ మీటింగ్లో బ్రీఫ్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఈరోజు జరగబోయే మీటింగ్లో ప్రధానంగా ఈసీ ఏ విధంగా సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే నిన్న రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఓటర్ల జాబితాలో తప్పులు అవకతవకలతో చర్చించారు. అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీతో ఎన్నికలు ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, దొంగ ఓట్లు కానీ లేకపోతే డూప్లికేట్ ఓట్లు కానీ వీటి మీద ఎలాంటి చర్యలు జిల్లాల వారీగా తీసుకున్నారనేది డిస్కషన్ వచ్చింది. ఈ రోజు ఏపీ సీఈఓ మీనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏ రకంగా జరగబోతున్నాయి, ఎన్ని ఏర్పాట్లు చేసాం, గత 6 నెలలుగా పెట్టిన దృష్టి పోలింగ్ బూత్ల దగ్గర నుంచి స్ట్రాంగ్ రూమ్ల వరకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పిఎస్, డీజీపీతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అవుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకోవటం, ఎన్నికలు సజావుగా నిర్వహించడం, ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రధానంగా లా అండ్ ఆర్డర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసం పిఎస్, డీజీపీతో సమావేశమై కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఎన్నికలు జరుగుతున్న టైంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడటం ఒకటి, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓటర్లు వినియోగించుకోవటం ఒకటి, ఎక్కువ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం ఒకటి, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెడుతుంది. అందులో భాగంగానే ఏపీ కూడా చెప్పే అవకాశం ఉంది. సాయంత్రం 4:30కి ఓవరాల్ గా మీడియాకి సమాప్తం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్, ఇతర సభ్యులు కూడా ఈ 2 రోజుల పర్యటనలో ఏం జరిగింది ఏంటనే విషయాలన్నీ కూడా మీడియాకి వివరిస్తారు. అయితే ప్రసన్న, నిన్న ప్రముఖ పార్టీ నేతలను కలిసిన ఈసీ బృందానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు కదా, దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈసీ అన్ని వింది. వైసీపీ చెప్పినవి, టీడీపీ చెప్పినవి, బోగస్ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, దొంగ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించి బాండ్స్ రిలీజ్ చేస్తామని, అదేవిధంగా వైసీపీ డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు నమోదు చేయించిందని 2 విన్నారు. అధికారులు కొన్ని సూచనలు ఇచ్చిన తర్వాత అవి రియలా కాదా, టీడీపీ కానీ వైసీపీ కానీ చెప్పేవన్నీ ఒక ఎంక్వైరీ జరిగిన తర్వాత నివేదిక రూపంలో ఇస్తారో అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బోగస్ ఓట్లను ఏరివేయాలనే ఉద్దేశం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి 2 ఓట్లు 3 ఓట్లు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసమే ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే మరోపక్క ఏపీలో బోగస్ ఓట్ల గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే కొన్ని జిల్లాల్లో బోగస్ ఓట్లు ఉన్నాయి. బోగస్ ఓట్లకు సంబంధించి ఏపీ సీఈఓ ఆల్రెడీ దృష్టి పెట్టింది. ఏపీ సీఈఓకి ఏపీలో రాజకీయ పార్టీలు టీడీపీ చర్చని కంప్లైంట్ చేశాయి, వైసీపీ కూడా చేసింది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అంశాన్ని చెప్పింది. కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ చేసుకుని రేపు 22 ఫైనల్ ముసాయిదా వస్తుంది. కాబట్టి ఆ లోపే ఈ ఓట్లను తొలగించి ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ముసాయిదా వచ్చి లోపు దొంగ ఓట్లని, బోగస్ ఓట్లను తీసేసిన దాని మీదే ఎన్నికల సంఘం దృష్టి పెడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.